ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు మనతో పాటు కార్యక్రమంలో. వాళ్ళని ఐదుగురుగా 2 బృందాలుగా విభజించాం. మొత్తం 4 ఎపిసోడ్లు ఉంటాయి. అంటే వీళ్ళు 2 సార్లు పాడతారు, ఇంకొక 5 2 సార్లు పాడతారు. ఈ 4 ఎపిసోడ్స్ అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 2 నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. ఈ సంచికలో తాళప్రధాన గీతాలు అన్నీ ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఎక్కువగా జానపద రీతిలో ఉన్న పాటలు ఉంటాయి. మామూలుగా పాటను పూర్తిగా పాడిన తర్వాత ఏదో తాళంలో ఉన్న పాటను వేరే తాళంలో పాడితే ఎలా ఉంటుంది అని, జస్ట్ టు టేక్ ఆన్ టు ది లైటర్ సైడ్, వాళ్ళలో ఉన్న తాళ ప్రక్రియను కూడా గమనించడం కోసం ఒక చిన్న మంత్రం అంతే. ఓకే, కృష్ణప్రియ దామ్మ, ప్లీజ్ వెల్కమ్ హర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ కొసరాజు రాఘవయ్య, సంగీతం శ్రీ కేవి మహాదేవన్, గానం ఘంటసాల మాస్టారు, జమునారాయణ గారు. మంచి మనసులు సినిమా నుంచి. తప్పు తప్పు మావా 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మావా 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 ఏమే ఏమే భామా వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. సిగ్గుదాచి ఒకరొకరు సిగన పూలు కట్టుకొని టింగురంగ అంటూ ఊరు తిరగొచ్చున్నా. లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చున్నా. మావా 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 హోయ్ 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 కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు. కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు. టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు. నీవు చెప్పు మాట కూడా నిజమేనులే. స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే. అవునే అవునే భామా అవునే అవునే భామా. కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బతకాలి, ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా. కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా. పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికి అడ్డులేదయ్యా. మావా 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 మావా. ధన్యవాదాలు.
సోదరతుల్యులు శివస్వరూపులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చేస్తున్నారు సభకి. రండి సార్. నమస్కారం మిత్రమా. ముందు మిత్రులు మీరు. నమస్కారం శంకర్ గారు. పిల్లల్ని బాగా మనసారా మీలాంటి వాళ్ళు ఆశీర్వదించడం చాలా అవసరం. మీరు ఎన్నో పనులున్నా కూడా ఈ కార్యక్రమానికి మా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో విచ్చేసినందుకు చాలా వయసులో పెద్దవాడిని కాబట్టి అయినా కూడా మీలో ఉన్న సరస్వతికి నమస్కరిస్తూ ధన్యోహం మీరు ఇక్కడికి విచ్చేసినందుకు. ఏ తాళంలో ఉందో చెప్పగలవా? పాడిన 6/8. తెలుగులో ఏమంటారు దాన్ని? త్రిశ్రం అంటారు. దీన్ని 7/8లో 1 2 3 1 2 3 4 పల్లవి గారు చరణం పాడు. తెలియని దాన్ని నేను చరణం అడిగాను కాబట్టి చరణం పల్లవి కూడా పాడు చూద్దాం తర్వాత. చాలు చాలు. వాడింత ఇంత తాపీగా ఇలా పాడేసరికి మామ ఉండడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు పాడిన దాంట్లో తప్పేం లేదు, దాన్ని కూడా వినబుల్గా చేయొచ్చు. నీ వాళ్ళు నా వాళ్ళు ఏం ఎలా పడవు? రాకానే అని పడవు కదా. రాకనే అనొచ్చుగా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే కదా, షార్ట్ కట్స్. అందుకే నాకు ఇక్కడ ఉద్యోగం, అది విషయం. ఆ తర్వాత లేను మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. కరెక్ట్. ఇంతకుముందు పాడాకా అని స్లో మోషన్లో పాడావు. పెద్ద పాడాకా అని. ఓకే ఓకే ఏంటి ఓకే? నేను చెప్పాలి ఓకే, నువ్వు నాకు ఓకే చెప్తావంటే. బాగా పాడావమ్మా. తమాషా ఏంటంటే జమునారాణి గారిది చాలా వైవిధ్యం ఉన్నటువంటి గాత్రం. ఆవిడ తమాషగా ముక్కుతో పాడతారు. ఆవిడ సహజంగా ఈ పాట పాడుతున్నప్పుడు అందరూ ఆవిడలాగా పాడాలని ప్రయత్నిస్తారు. నువ్వు ఆవిడలా పాడకుండా ఆవిడ పాడినట్టుగా అనిపించావు అందరి చేత. అది ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సార్. స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే. ఎంత మంచి మాట రాశాడు. స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అని. కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా, పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికీ అడ్డు లేదయ్యా. మంచి మాట ఫోక్ పాటగా తీసుకున్నా కూడా దాంట్లో ఒక మంచి విషయాన్ని చెప్పాలన్న తాపత్రయం ఆ కవికి, ఆ రోజుల్లో ఒక సందర్భానికి, దర్శకులకు ఉండేది. కాబట్టి ఇంత మంచి పాటలు వచ్చాయి. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో అసలు ఎవ్వరూ ఉండరు. ఈ సినిమా కుముదం అన్న పేరుతో ముందు తమిళంలో నిర్మించారు, ఆ తర్వాత తెలుగులో నిర్మించారు. ఆ పాట చేసిన తర్వాత నుంచి కేవి మహాదేవన్ గారి పేరు మామ అయిపోయింది. అందరూ ఎవరు కేవి మహాదేవన్ అని మన టైటిల్స్లో చూసేవాళ్ళు, కానీ మమ్మల్ని ఎవరిది రికార్డింగ్ రేపంటే మామగారిది, మామ రికార్డింగ్ అనేవాళ్ళం అనమాట. ఐ హ్యాస్ బికమ్ మామ రెగ్యులర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా పాడావు తల్లి. ఏ విధమైనటువంటి సంగీతపరమైనది లేకపోతే ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు, అన్నీ లక్షణంగా సాగించావు. సాహిత్యానికి మనం ఎందుకు ఆయన ఉన్నాడు కాబట్టి శివుడి మీదే ఎక్కువ మనసు పోతుంది నాకు. నా పేరు ఆయన పేరు ఒకటే. ఆయన షణ్ముఖుడు, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని. మొన్న ఎవరో ఒక వెర్రి ప్రశ్న వేశారు నన్ను. బోయవాడు తిన్నడు సినిమా తీశారు, బాగానే ఉంది, మరి అతను పాట పాడితే అంత సంస్కృత సమాసాలు ఉండాలా అని. ఆ సినిమా వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి ఆడియన్స్ ఎవ్వరూ ఆ ప్రశ్న వేయలే. ఇప్పుడు వచ్చిన మిడిమిడి జ్ఞానం వచ్చినప్పుడే వేస్తున్నారనమాట అలాంటి ప్రశ్నలు. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర. భక్తి ఏదో పూజలేమో తెలియనైతిని, పాపమేదో పుణ్యమైతి ఏదో
కాననైతిని దేవ మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగున మంత్రమో తంత్రమో ఎరుగనైతిని నాదమేదో వేదమేదో తెలియనైతినే అంటాడు. ఎంత గొప్ప మాట రాశారండి. నాదమేదో వేదమేదో తెలియనైతినే వాదమేల పేద బాధ తీర్చరావాయి. అద్భుతమైన శబ్దం. లాజిక్ గనక వెతుక్కుంటూ వెళ్తే కొన్ని మంచి మంచి పాటలు, మంచి మంచి భాష పోగొట్టుకునేవాళ్ళం మనం. సినిమాకి ఏమీ తక్కువ కాలేదు. ఒక భగవదాంశం ఉన్నటువంటి భక్తుడు పాడుతున్నప్పుడు అలాంటి మంచి మాట రావడంలో తప్పే ఉంది అనిపిస్తుంది అనమాట. ఆయన కూడా సినిమాలో పాటలు రాశారు. ఆ పాటలు నేను పాడాను. ఆయన రాసిన పాటలకు నేను స్వరపరిచి చేసినవి ఉన్నాయి. వారు పాడుతా తీయగాకొచ్చి ఒక ముఖ్య అతిథిగా వారి పక్కన నేను కూర్చున్నాను. చాలా చక్కటి పాటలు ఎంపిక చేసి వారి విశ్లేషణ జరిగింది. తర్వాత వేరే వేరే కార్యక్రమాల్లో కూడా మేమిద్దరం ఒకే వేదికను పంచుకోవడం జరిగింది. ఎంత మంచి పరిచయం అయిందంటే అది అద్భుతమైన పరిశ్రమం అయింది. ఇప్పుడు ఆయన్ని ఇలా చూస్తున్నాను నేను. అంతకుముందు మామూలుగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవాడిని. ఆయన ఎంత ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఆ మహానుభావుడు ఎంతమందికి చక్కటి మాటలు చెప్తున్నాడో, ఎంత తన పాండిత్యాన్ని ఎంత పరిపుష్టి చేసుకున్నాడో, భగవద్ అనుగ్రహాన్ని ఎంత పొందాడో, ఇవన్నీ చూస్తుంటే ఇలా 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 ఇంతింతై వటుడు ఇంతై అన్నట్టుగా ఆయన్ను నేను ఇలా విస్మయంతో చూస్తూనే ఉన్నాను. అప్పుడున్నటువంటి అవ్యాజమైన వాత్సల్యం ఏమీ తగ్గలేదు. దాంతోపాటు విపరీతమైన గౌరవం, భక్తి పెరిగాయి ఆయన పట్ల. ఆయన చేయడం నిజంగా ఈ చిరంజీవులందరికీ కూడా ఒక గొప్ప ఆశీపూర్వక ఆగమనం మీది. వారికి మీరు రావడం మాత్రం ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు, మిమ్మల్ని తీసుకొచ్చిన శంకర్ గారికి, రవి గారికి, వారి తల్లి గారికి, అందరికీ కూడా సర్వదా కృతజ్ఞులం మేము. బ్లెస్సెడ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.